గారు వెళ్తున్నా. శివ జాగ్రత్త, మిస్ అవ్వకూడదు. నమస్తే మంత్రి గారు. రమణ గారు పంపించారు మిమ్మల్ని కలవమని, అందుకే వచ్చాను. బాగుందయ్యా, చాలా బాగుంది. రమణ చెప్పాడు. ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఓసారి హైదరాబాద్ పార్టీ ఆఫీసురా, తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు బయలుదేరితే మేము మాట్లాడుకుంటాం. ప్లీజ్. ఏంటి నాన్న వాడిని చంపకుండా వదిలేశావు? అదే డైరెక్ట్ గా గుండెల్లో కాల్చుంటే ఈ పాటికి చచ్చి చరిత్రలో కలిసి ఉండేవాడు నా కొడుకు. మంచి ఛాన్స్ మిస్ చేశావు నాన్న. కావాలని నేనే మిస్ఫైర్ చేశా. ఎందుకు నాన్న? ఇప్పటి వరకు ఏ ఊరు జనాన్ని వాడు భయపెట్టించి పరిగెత్తించాడో అదే ఊరి జనం ముందు వాడు చావు భయంతో పరిగెత్తేలా చేశాడు. ఈ అటాక్తో వాడిలో చావు భయం మొదలైంది. ఈ ఊర్లో వాడి రక్తం కళ్ళ చూసేవాడు ఉన్నాడని ఈ పాటికి వాడికి అర్థమై ఉంటుంది. ఈ బెజవాడలో వాడంటే పడని. కూర్చోవచ్చా? కూర్చోండి. నా పేరు సాగర్ రాజు, ఇండస్ట్రియలిస్ట్ని. నిన్ను కలవాలని వచ్చాను బాబు. నాతో నీకేం పని? నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి బాబు. ఒంటరిగానే ఉన్నా, మాట్లాడు. చూడు బాబు, ఈ బెజవాడకి సరిగ్గా నీ అంత వయసున్నప్పుడు, నీ వయసులో నేనున్నప్పుడు దేశం కాని దేశం వెళ్ళి రోడ్లు ఊడ్చి కార్లు కడిగి పైసా పైసా కూడబెట్టి తిరిగొచ్చి ఈ బెజవాడలో ఇండస్ట్రీస్ ని స్థాపించాను. డబ్బు సంపాదించాలన్న ఆశతో మాత్రం కాదు, ఈ బెజవాడ మీద నాకున్న పిచ్చి ప్రేమతో. కానీ ఈ బెజవాడ శంకర్ గాడి చేతిలో ఉన్నదని తెలిసాక తట్టుకోలేకపోయాను. చిన్నవాడివైనా ఒక్కడివి, నువ్వు ఒక్కడివే వాడిని ఒంటరిగా ఎదుర్కొన్నావని తెలిసిన తర్వాత నీకు సహాయం చేయాలని వచ్చాను. అడుగు బాబు, ఆ శంకర్ గాడిని లేపేయడానికి నీకు ఏం కావాలో అడుగు. నాకున్న అంగబలం, అర్థబలం, ఆర్థిక బలం నువ్వు అడిగిన మరుక్షణం నీ ముందుంటాయి. ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది. ఏంటే? ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది బాబు. శంకర్ గాడికి నాకు ఉన్న గొడవ నా పర్సనల్ గొడవ. అది నాకున్న దమ్ముని నమ్ముకుని పెట్టుకున్నాను తప్ప నీలాంటి వాడిచ్చే సొమ్ముని నమ్ముకుని కాదు. ఒక సింహం ఒక చిరుత పులిని వేటాడేటప్పుడు
వాటి మధ్యలో అనవసరంగా నీలాంటి కుందేలు దూరితే విసిరే పంజ దెబ్బకి పగిలిపోద్ది. అది కాదు బాబు. నువ్వెవరో, ఎలాంటి వాడివో, నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. శివ, ఈ ఊళ్ళో మాలాంటి ముసలి వాళ్ళని కాదని మీ కుర్రాళ్ళు. ఇంకొక్క మాట నువ్వు నాతో మాట్లాడితే నా చేతిలో ఇప్పుడే ఇక్కడే గ్యారంటీగా చేస్తావు. పోరా. వస్తాను బాబు. అన్నా వాడెవడ కాదన్నా, జయకృష్ణ తమ్ముడు శివకృష్ణ అన్న. నన్ను కాల్చింది వాడు అని తెలిసిన తర్వాత కూడా వాడిని వదిలేసి వస్తావా? ఎందుకు లేపలేదు వాడిని? ఇప్పుడు వాడిని అటాక్ చేయడం చాలా కష్టం అన్న. ఆ ఏరియాలో ఆ పరిశ్రమ గారు సెక్యూరిటీతో మొత్తం టైట్ చేసాడన్న. ఆ చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరు కనిపించినా కుక్కర్ కాల్చడి కాల్చి పడేస్తున్నారన్న. వాడున్న చోటికి మీరు వెళ్ళలేకపోతే మీకు కావలసిన చోటికి అతన్ని రప్పించచ్చు కదా. ఏమంటారు లాయర్ గారు? గీత, ఇక్కడి నుంచి మనం ఒంటరిగా కలుసుకోవడం వీలవదు. ఏ? ఆ శంకర్ గారి మనుషులు నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నువ్వు నాతో కలిసి తిరిగితే నీకు డేంజర్. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకేం కాదులే, లైట్ తీసుకో. గీత, వాళ్ళు రౌడీలు, పక్కన ఎవరున్నా వదిలిపెట్టరు. చూడు శివ, మా నాన్న పోలీస్ ఆఫీసర్. నాన్న ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఊర్లో చాలా మంది పెద్ద పెద్ద రౌడీల్ని, క్రిమినల్స్ ని చూస్తూ పెరిగాను. అలాంటి వాళ్ళ స్టోరీస్ ని చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. నేనా టైప్ కాదు. అవును, నెక్స్ట్ సిటీలో ఎవరికి స్పాట్ పెట్టావు? స్పాటా? నీకెందుకు? చేసుకోబోయేవాడి హీరోయిజం వచ్చి చూడాలిగా. ఏ, చెప్తే అర్థం కాదా నీకు? హలో, ఏంటి? ఏ, రాజేష్కి యాక్సిడెంట్ జరిగిందంట, పద. ఆపరేషన్ థియేటర్ ఎక్కడండి? అటెళ్ళండి.
శివ శివ అంటూ పొద్దున్న లేచింది మొదలు నీ వెంటే తిరుగుతూ ఉండేవాడు. అలాంటిది అన్యాయంగా నా కొడుకుని చంపేశారే. పరశురాం, ఇప్పటి వరకు మనం వాడితో ఆడిన ఆట చాలు. ఈ ఆటతో మన చరిత్ర బెజవాడలో నిలిచిపోద్దు. బెజవాడ చరిత్రలో మనమే కలిసిపోతామో తేలిపోవాలి. డాడీ నీకేమన్నా పిచ్చా చెబితే అర్థం కాదా? ఆ శివకృష్ణ గారితో ప్రేమేంటే? ఏదో ఒక రోజు నాలాంటి వాడి చేతిలో వాడు కుక్క చావాల్సిన వాడే, వాడితో నీకు లవేంటే? పొద్దున్న లెగిస్తే ఇలాంటి వాళ్ళని ఎలా చంపాలని నేను చూస్తుంటే వాడితో నువ్వు తిరుగుతావా? ఏంటి ఆ చూపు? రేపు ఈ పాటికి నీ లగేజ్ సర్దుకుని హైదరాబాద్ లో ఉన్న మీ పిన్నింటికి వెళ్ళకపోతే నీ 2 కాళ్ళు విరగొడతాను. గీత, ఒక పోలీసుగా నేను నీ ప్రేమను ఆపితే అది చట్ట విరుద్ధం. అదే పని తండ్రిగా చేస్తే అది చట్ట సమ్మతం. సరేలేవయ్యా, చెప్పావు కదా, ఏదో ఒకటి చెయ్యి. చూడమ్మరవణ, ఇంకెప్పుడు ఇలాంటి సాగుబేరాలు నా దగ్గర తీసుకురా బాగు. ఫోన్ పెట్టు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి పట్టుమని 25 లేవయ్యా బొడ్డోడికి. నీ ఒంటో బుల్లెట్ దింపి పబ్లిక్ ముందు కుక్కని జరిగినట్టు జరుగుకుంటూ వచ్చాడయ్యా. అది చూసిన మినిస్టరు ఈ నీడే కాపాడుకోలేడు, ఇంకా పార్టీని ఏం కాపాడుతాడని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి పెద్ద మ్యాప్ వేశాడు. రేయ్, దాబి లోపలికి వెళ్ళు. పోనీ శివగాడి ఇంతటితో ఏమన్నా ఆగుతాడా అనుకుంటే, మళ్ళీ బెదవాళ్ళ ఎవడన్నా రౌడీగా పుట్టాలనుకుంటే చాలు ఆడికి వణుకు పుడి సచ్చే లెవెల్లో రోజుకోళ్ళు లేపేస్తున్నాడు. ఏమైనా పబ్లిక్ లో నిన్న టచ్ చేసి పెద్ద మగాడైపోయాడయా. నేనే యదవని కాదు, అర్థమైందా? వాడు ఎప్పుడు బయటికి వస్తాడు, ఎంతమందితో వస్తాడు, ఎవరిని లేపేస్తాడు, ఏ సెంటర్లో స్కెచ్ చేస్తాడు, ఇలాంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకనివ్వడం లేదు. వాడు మామూలోడు కాదు సార్. నా మనుషుల్ని చాలా మందిని పెట్టాను సార్ వాడి వెనక. నాకు వాడి మూవ్మెంట్ గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సార్, మీతో ఓ విషయం అర్జెంటుగా చెప్పేద్దామని వచ్చాను సార్. ఏంటా విషయం? సార్, మీ మీద మన 1 టౌన్ స్టేషన్లో కేసు బుక్ అయింది సార్. కేసా? నా మీద? ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? మీ అమ్మాయే సార్. మా అమ్మాయి నా మీద కేసు పెట్టవేంటి? అసాల్ట్ 506, 509 సెక్షన్స్ ప్రకారం మీరు తనని తన బాయ్ ఫ్రెండ్తో కలవనివ్వడం లేదని, తను మేజర్నని, తన బర్త్ రేట్కి మీరు అడ్డొస్తున్నారని, ఊరి నుంచి తనని వెళ్ళగొట్టాలని చూస్తున్నారని, కాళ్ళు విరగొడతానని బెదిరిస్తున్నారని కేస్ షీట్లో మెన్షన్ చేశారు సార్ మీ అమ్మాయి. ఎఫ్ఐఆర్ బుక్ చేసావా? ఇంకా చేయలేదు సార్. గీత, ఏంటి గొడవ? నేనేం గొడవ చేయట్లేదు, కేసు పెడుతున్నానంతే. ఆ రౌడీ గారితో తిరగొద్దంటే నా మీద కేసు పెడతావా? నీకేమైనా పిచ్చా? నాకు నచ్చిన వాడిని ప్రేమించడం మీ దృష్టిలో పిచ్చే అయితే నాకు పిచ్చే. అరే, ఆ శివగాడు రౌడీ అని చెప్తుంటే నీ బుర్రకెక్కట్లేదా? మీ దృష్టిలో శివేంటో నాకు అనవసరం, అతని గతమేంటో అస్సలు అనవసరం. ఈ ఊరి దృష్టిలో, మీ దృష్టిలో శివ గురించి ఎవరేమనుకున్నా నాకు పరమ శుద్ధ అనవసరం. నేను నీ మీద యాక్షన్ తీసుకోక మునిపే కేసు విత్డ్రా చేసుకుని ఇంటికి పద. ఏయ్, నేనేమైనా క్రిమినల్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోవడానికి? నచ్చినోడిని ప్రేమించడం, ఆ నచ్చినోడితో కలిసి బతకడం నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. శివ ఎక్కడుంటే
నేను అక్కడే. డాడీ, ఇదిగో మీ ఇంటి కీస్.